ఆగో ఏదో కోటి విద్యలన్నారు గిరాకీ లేదని ఆటో డ్రైవర్లు ఆగమైతున్నారని చెప్పిండ్రు. గీడ జుత్తే గీ అన్నలేమో చెట్టు కొమ్మలు దెంపి ఆకులు సాఫ్ చేసి పచ్చికట్టె పుల్లలు మూటగడుతున్నారు గదా అని అనుకుంటాండ్రులే. గిడగానొచ్చేది ఆటో డ్రైవర్లేనుల్లా. వీళ్ళది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. ఫిరీ బస్సు జెయ్యంగా పైసా పని లేకపోయేటాళ్లకు చెట్టు మీదికెళ్లి బంకదీసి అమ్మే పని చేసుకుంటా 4 రూపాయలు ఎనికేసుకుంటున్నారు గీ అన్నలు. మంచి ముచ్చటే. సర్కారు పథకం జెయ్యంగా బతుకు తెరువు పోయిందని రందిల వాడకుంటా మంచిగ్రమే ముంగటేసుకున్నారు. గా చెట్టు పేరు దులిశని చెట్టట. దాని కొసకొమ్మలకు జిగురు బంక తయారైతది. అగో దాన్నే గీ అన్నలు సేకరిస్తున్నది. చిన్న ముచ్చటేం గాదు, శాన డేంజర్ పనేనుల్లో ఇది. గీ చెట్టు కొసకొమ్మలకెక్కుడంటే పానాలతోటి శిలగాటమే. ఎందుకంటే పుట్ట పుట్టిరుగుతాయి గీ చెట్టు కొమ్మలు. అందుకే కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాడున్న గీ చెట్టుకాడ గీలకేం పనని తొవ్వపొంటి అచ్చిపోయేటోళ్ళంతా చిత్రంగా చూడవచ్చిండ్రు ఈళ్లను. సరే ఆటో గిరాకీ లేక బంకదీసే పని షాల్ చేసిండ్రు, మంచినే ఉన్నది గాని మరి గీ బంకను ఎవలు కొంటరుల్లా అని డౌట్ అనుమానం వత్తది గదా. గీ చెట్టు బంక కావాలే, కిలో 80 రూపాయలు పెట్టి కొంటమని ఓ మూతవారి డీలు మాట్లాడుకున్నాడట అన్నలతోటి. అగో అట్లా కొంచెం డేంజర్ పనే అయినా గీ దందాలకు దిగిండ్రు. ఆనాటి సంధి ముగ్గురాకం ఆటో వేసుకొని ఊరూరా తిరుగుడు, దులిశని చెట్టు కనబడ్డ కాడల్లా ఆగుడు, చెట్టెక్కి కొసకొమ్ములు దెంపి దానికున్న బంక తీసుడు, గిదే పని. గీ ముచ్చట తెలవక తొవ్వపొంటి అచ్చిపోయే శాన మంది గీ అన్నలను బీరిపోయి చూడబట్టిండ్రు. అయితే గమ్మతి ముచ్చట ఏందంటే మీరైనుండ్రి. ఇది దులిసిన చెట్లకు ఉంటుంది. దీని పాలు తయారవుతుంది, ఏం తయారవుతుందో తెలియదు. మనకు పని లేదు కాబట్టి ఇది కూడా పని చేసుకోవడం. మేము బయట అమ్ముతాం. ఎవరు కొంటారు? ఎవరన్నా ఉంటారు కదా, ఇప్పుడు మాకు తెలిసిన ఆయన ఉంటాడు కదా, ఆయన తీసుకుపోతాడు. ఆయన దేని పని చేస్తాడో తెలియదు. అమ్ముకుంటాం, ఆయన ఏం చేస్తాడో తెలియదు. 70 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు దాకా ఉంటుంది. మాకు పని లేదు, ఆటోలో నాకు తెలియదు. మళ్ళీ ఈ ఫ్రీ బస్సులు అయినా కాడికి వెళ్ళి మాకు ఎటు మేము వస్తలేదు. మాకు మంచిగా ఆటో ఉంది. అదన్నట్టు గీ బంకతోటి ఏం చేస్తారో ఈ అన్నలకు తెలియదట. అయినా ఈసొంటి పని దొరుకుడే ఎక్కువ అంటే ఇంకా ఆరాలు తీసి అరుసుకునుడు ఉంటదా? సంబురంగా ఊరూరు తిరిగి పని చేసుకుంటున్నారు. చూస్తాండ్రు కదా పబ్లిక్. ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరు. అది సరేగాని మనలో మన మాటుల్లా గీ బంకను కొంటున్నోళ్ళు దాంతో ఏం చేస్తుండొచ్చు అంటారు? మీకేమన్నా తెలుసేమోనని అడుగుతాన్నాం గంతే.